చెరగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పెన్షన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి సకాలంలో పెన్షన్లు అందించాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ 4 మండలాల్లోని సీనియర్ తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓలకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లకు బదులుగా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాలను వాలంటరీ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ వల్లే వాలంటీర్ను తొలగించారు. అందువల్ల పెన్షన్ సకాలంలో అందించలేక తెలుగుదేశం పార్టీపై బురద జల్లుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి తనకు కావలసిన కాంట్రాక్టర్లను 13,000 కోట్లు సర్దుబాటు చేశారు. అందువల్లే ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. డబ్బులు లేకనే పెన్షన్లు పంపిణీ చేయలేదు. వాలంటీర్లను ప్రజాసేవకు కాకుండా వైఎస్ఆర్ కార్యకర్తలుగా ఉపయోగించుకోవడం వల్లనే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ చేసిన వాలంటీర్లు ఖచ్చితంగా కొనసాగిస్తాం. ప్రజాసేవ కాకుండా వైకాపా కార్యకర్తలుగా పనిచేసిన వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ పక్కన పెడుతుంది. ఎంపీడీఓ అలాగే అధికారులకు తెలియచేయడం ఏమనగా సకాలంలో వృద్ధులకు మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు చెల్లించే విధంగా చూడాలని టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అధికారులను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వత్థప్ప, బచ్చప్ప, జనసేన శివాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య చౌదరి, రైతు సంఘం అధ్యక్షుడు రాజగోపాల్, మాజీ కన్వీనర్ రామాంజనేయులు, కల్లుమరి, ఎంపీటీసీ నగేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓబన్న, పరమేష్, మెంబర్ నాగరాజు బాబు, కృష్ణప్ప, హరే సముద్రం, హనుమంతే గౌడ్, పత్తికుంట నరేష్, ఈశ్వర్, సాగర్, డిస్ రమేష్, రంగనాథ్, నాగరాజు, సిద్ధు, ఈశ్వరప్ప, రామంజప్ప, గురు సిద్ధప్ప, శివానంద, నరసయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామ్ గౌడ్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. AR5 న్యూస్ మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. విలేజ్ 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా, అదే ఇంటికి పోయమని చెప్పి. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తారీఖు దాటినా కూడా పెన్షన్ వృద్ధులకు, వికలాంగులకు, అలాగే వితంతువులకు, ఇతర ఏ విధమైన లబ్ధిదారులకు ఇప్పటిదాకా పెన్షన్ అందలేదు. ఈ అందకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన దాదాపు 13,000 కోట్లు మార్చి 16 నుంచి 30 మధ్యలో తనకు సంబంధించినటువంటి, తనకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు ఈ డబ్బులు దోచిపెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 31వ తారీఖు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్లోజ్ అవుతుంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బ్యాంకులు కూడా సెలవు ఉన్నా కూడా 31వ తారీఖు పనిచేస్తాయనే విషయం నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈయన ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేకనే ఏప్రిల్ 1వ తారీఖు ఈయన పెన్షన్లు పంపిణీ చేయలేదు. దానికి నిదర్శనమే 3 సాక్షి పేపర్లో మార్చి 28వ తారీఖున వచ్చినటువంటి ఈ న్యూస్. 3 నుంచి పింఛన్ల పంపిణీ, ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు వరుస సెలవులే కారణం అనేటువంటి ఈ ఏదైతే ఈ న్యూస్ ఉందో, ఈ న్యూస్ని ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు, సాక్షి టీవీ వాళ్ళు. వీళ్ళకు వృద్ధుల మీద శ్రద్ధ కానీ, వితంతువులు, వికలాంగుల మీద శ్రద్ధ కానీ ఏదీ లేదు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడానికి ఏదో విధంగా వీళ్ళ ప్రజాబలం తగ్గించాలి, ప్రజలు వీళ్ళు అనుకూలంగా ఉన్నారు, దాన్ని ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కుట్ర పన్ని ఇవన్నీ చేస్తూ ఉన్నారు.